నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ప్రధానాంశాలు. జల్ జీవన్ మిషన్తో ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్న ప్రధాని. గత 3 ఏళ్లలో 7 కోట్ల గ్రామీణ ఆవాసాలకు మంచినీటి సదుపాయం ఏర్పడిందన్న మోదీ. డిప్లొమాటిక్ అవుట్రీచ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి కేటీఆర్. గడిచిన 8 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని వెల్లడి. జువెనైల్, ఐపీసీ, సిఆర్పీసీ చట్టాల్లోనూ లోపాలున్నాయన్న మంత్రి కేటీఆర్. రేపిస్టులకు బెయిల్ దొరకకుండా చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 21న ప్రత్యేక హరితహారం. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలన్న ఇంద్రకరణ్ రెడ్డి. రేపటి నుంచి డీడీ యాదగిరి ఛానల్లో స్వరాజ్ మెగా సీరియల్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 వారాల పాటు ప్రసారం. బంగాళాఖాతంలో వాయుగుండం మరో 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలు. దేశంలోని 10 కోట్ల గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా సురక్షిత మంచినీటి సదుపాయం అందుబాటులో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో గోవా రాజధాని పణాజీలో జరుగుతున్న హర్ ఘర్ జల్ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేందర్ సింగ్ షెకావత్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 3 ఏళ్లలో 7 కోట్ల గ్రామీణ ఆవాసాలకు మంచినీటి సదుపాయం ఏర్పడిందని చెప్పారు. స్వాతంత్ర వజ్రోత్సవాల అమృత్ కాల్ దిశగా ఇంతకంటే శుభారంభం మరొకటి లేదని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో ఇది గొప్ప విజయంగా మోదీ అభివర్ణించారు. సంపూర్ణ పారిశుధ్యం దిశగా దేశంలో 1,00,000 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ అంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించబడ్డాయని ప్రధాని తెలిపారు. सभी देशवासियों के प्रयासों से देश खुले में शौच से मुक्त घोषित हुआ था. इसके बाद हमने संकल्प लिया था कि गांवों को ओडीएफ प्लस बनाएंगे, यानी कम्युनिटी टॉयलेट्स, प्लास्टिक वेस्ट मैनेजमेंट, ग्रे वाटर मैनेजमेंट, गोबर्धन प्रोजेक्ट्स, ऐसी सुविधाएं विकसित की जाएगी. इसको लेकर भी देश ने अहम माइलस्टोन हासिल किया है. अब देश के अलग अलग राज्यों के 1 लाख से ज्यादा गांव ओडीएफ प्लस हो चुके हैं. पानी और पर्यावरण के प्रति यही प्रतिबद्धता जल जीवन मिशन के 10 करोड़ के पड़ाव में भी झलकती है. अमृत काल की इससे बेहतर शुरुआत नहीं हो सकती है. सिर्फ 3 साल के भीतर जल जीवन मिशन के तहत 7 करोड़ ग्रामीण परिवारों को पाइप के पानी की सुविधा से जोड़ा गया है. ये कोई सामान्य उपलब्धि नहीं है. आजादी के 7 दशकों में देश के सिर्फ 3 करोड़ ग्रामीण परिवारों के पास ही पाइप से पानी की सुविधा उपलब्ध थी. హైదరాబాద్లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో గల టీ హబ్లో జరిగిన డిప్లొమాటిక్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ రాష్ట్ర పురోగతిపై ప్రసంగించారు. 8 ఏళ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్డీపీ 5.6 లక్షల కోట్లు కాగా 2022 నాటికి 11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఇదే విషయం చెప్పానని వెల్లడించారు. ఏదో ఒక రంగం కాకుండా అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ది చెందుతోందని చెప్పారు. వ్యవసాయ, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి సాధించిందని చెప్పారు. అదే సమయంలో నీటిపారుదల, సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. ఫార్మాస్యూటికల్ హబ్, బయో సైన్స్ హబ్గా తెలంగాణ అవతరిస్తుందని చెప్పారు.
ఏరోస్పేస్ రంగంలోనూ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని కేటీఆర్ గుర్తు చేశారు. Standing, I guess, is if China can get something done so quickly, why is it different in India, is what I keep getting asked. I urge all of you to kindly, whenever you are faced with this question, because this is one thing that I have been saying all along, in Telangana we do it differently. Say for instance, geographically bang in the middle of the country, extremely well connected to the rest of the world, we are one hop from any part of the world, and more importantly, we are shielded from all natural forces. We are not prone to earthquakes because seismologically we are in one of the most stable locations in the world. We are not close to any ocean, so no tsunamis, no cyclones, and of course, the cost of living, like I said, and the quality of living is much better than many other Indian cities. We are looking for collaborations on multiple fronts. In education, we want to associate with the best in the world. ISB, I talked about, is a culmination of the result between Wharton and a number of other United States universities and schools. Likewise, we recently entered into a memorandum of understanding with King's College for Hyderabad Pharma City to set up a life sciences university. We have also entered into an MOU with Deakin of Australia for a national center for additive manufacturing. We also have entered into MOU with Thailand for trade relations, the first state in India, in fact. We've also entered into an MOU with Bolivia to supply lithium so that we can encourage more and more of electric vehicles and lithium ion cell manufacturing and battery manufacturing as well. And we are the only state that has done this. We also are looking to, of course, engage in trade and investment opportunities. We're looking at partnerships with various industry bodies across the world, such as USIBC, UKIBC, etc. We, of course, continue to work with institutions like JICA, etc. So, all in all, I think in the little time that was given, I think I hope I've been able to convey a sense of who we are, what we do and what we're looking for. హైదరాబాద్లోని బాగ్ అంబర్పేటలో గల నారాయణ కాలేజీలో ప్రిన్సిపల్తో పాటు ఓ విద్యార్థి నేతకు అతని స్నేహితుడికి కాలిన గాయాలయ్యాయి. కాలేజీ నుంచి విద్యార్థికి టీసీ అందకపోవడంతో ప్రిన్సిపల్ను నిలదీసేందుకు వెళ్లిన సమయంలో విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సమయంలో విద్యార్థి నేత ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. కృష్ణాష్టమి సందర్భంగా అక్కడ దీపం వెలిగించి ఉండటంతో అది అంటుకుని అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ మిత్రుడికి కూడా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. నారాయణ కాలేజీ ఘటన నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ ఆదేశాలను జారీ చేసింది. కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డిఐఈఓ లేదా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ నగరాభివృద్దిపై మంత్రి తలసాని సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ది చెందిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రహదారుల అభివృద్ది, లింక్ రోడ్ల నిర్మాణం, ఫుట్పాత్ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నూతనంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులతో హైదరాబాద్ నగరం ప్రముఖ నగరాలలో ఒకటిగా నిలిచిందని అన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ పేరిట ప్రభుత్వం హైదరాబాద్లో పేదలు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు అందిస్తున్న ₹5 భోజనం ఎంతో మంది ఆకలి తీరుస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 150 కేంద్రాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అమ్మలాగా కడుపు నిండుతున్న అన్నపూర్ణ క్యాంటీన్లపై దూరదర్శన్ స్పెషల్ ఫోకస్. పెరిగిన ధరలు, చాలీచాలని వేతనాలతో ఒక సాధారణ హోటల్లో కూడా భోజనం చేయడం చాలా మందికి ఆర్థిక భారమే. అన్నానికి అవసరమైన డబ్బులు లేక పస్తులుండేవారు నగరంలో ఎంతో మంది ఉంటారు. అలాంటి వారి కోసం కనీసం ఒక్కపూట అయినా తక్కువ ధరకు పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2014లో అన్నపూర్ణ క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. మేమున్నాం అంటూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లడానికి హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారు అవసరమైన సహకారాన్ని అందించారు.
తొలుత ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఈ క్యాంటీన్లు వెలిశాయి. 5 రూపాయలకే ప్లేటు భోజనం అందించడం చూసి ఎంతోమంది క్యాంటీన్లకు బారులు తీరారు. దీంతో ఈ క్యాంటీన్లను నగరమంతా ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ క్యాంటీన్లు అతి తక్కువ కాలంలోనే ప్రాచుర్యం పొందాయి. చిరుద్యోగులు, కూలీలు, చిరు వ్యాపారులు మధ్యాహ్నం పూట భోజనానికి ఈ క్యాంటీన్లకు వస్తూ ఉంటారు. ప్రతి కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంటుంది. కోవిడ్ సమయంలో కూడా ఈ క్యాంటీన్లు పనిచేస్తూ ఉచితంగా భోజనం అందించాయి. అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం లభించడం గొప్ప విషయమని పలువురు దూరదర్శన్కు తెలిపారు. వెళ్తూ ఉంటే ఇక్కడ 5 రూపాయల భోజనం ఇక్కడ చూసి తినడానికి వచ్చిన సూపర్ ఉంది, మంచిగా ఉంది. 5 రూపాయలకి ఈ రోజులలో ఏం దొరకవు, కానీ 5 రూపాయలకి మంచిగా అన్నం పెడుతున్నారంటే అన్నపూర్ణ క్యాంటీన్ వల్ల నాలాంటి వాళ్ళు చాలా మందికి యూజ్ అవుతుంది. ప్రతి అన్నపూర్ణ కేంద్రంలో ప్రతిరోజు 300 మందికి పైగా భోజనాలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్నం, కూర, సాంబారు, పచ్చడితో ప్లేటు భోజనం పెడతామని నిర్వాహకులు తెలిపారు. కానీ ఇక్కడ 200 మంది దాకా భోజనాలకు వస్తారు, తింటారు. అన్నం కానీ పప్పులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. పబ్లిక్ 5 రూపీస్లో సేవ మంచిగా చేస్తారు అని హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు అని పబ్లిక్ ఎక్కువ పొగుడతారు సార్. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్ర దాసప్రభు మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 1,00,000 మందికి ఒకేసారి భోజనం తయారు చేసేందుకు అధునాతన కిచెన్ను ఏర్పాటు చేశామన్నారు. మేము ఈ 150 సెంటర్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి 11ంటికే, కొన్ని చోట్ల అయితే 10:30-11 నుండి 2:30-3 వరకు కూడా మధ్యాహ్నం పూట ఈ భోజనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా సరే వచ్చి 5 రూపాయలు ఇస్తే చాలు, వారికి చక్కగా వేడివేడిగా ఉండే ఆ భోజన పదార్థాలు లభిస్తాయన్నమాట. గ్రేటర్ హైదరాబాద్ శానిటరీ డైరెక్టర్ పద్మజ మాట్లాడుతూ అన్నపూర్ణ క్యాంటీన్లకు నగరంలో మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. క్యాంటీన్ వద్ద ఇకపై కూర్చొని తినే వెసులుబాటు కల్పిస్తామన్నారు. నార్సింగి నుంచి ఫుడ్ కుక్ చేసుకొని తీసుకొచ్చి అరౌండ్ 11:30 కల్లా స్టార్ట్ చేస్తారు. 3 వరకు కంటిన్యూ అవుతుంది. అన్నపూర్ణ కేంద్రాలు 5 రూపాయలకే అన్నం పెడుతూ ఉపాధి, విద్య కోసం నగరానికి వచ్చే వారికి చేరువయ్యాయని చెప్పడంతో సందేహం లేదు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రులు తమ తమ జిల్లాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస్ కేంద్రాల్లో పిల్లలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జనగామ జిల్లా దేవరప్పల మండలం సీతాపురంలోని ప్రేమ సదన్ అనాథ వృద్ధ శరణాలయంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల నిస్వార్థ కృషి ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. స్వాతంత్రం సంపాదించుకునే మనం రాను మర్చిపోతున్నాం అనేది కేసీఆర్ గారు 15 రోజులు దేశంలో ఏ రాష్ట్రం చేయని తీరుగా మన రాష్ట్రంలో రోజొక ప్రోగ్రాం చేసి చాలా మంది పిల్లల లోపట ఆ స్వాతంత్ర పోరాట స్ఫూర్తులు గుర్తుండే రూపంగా గాంధీ సినిమా చూపెట్టడం, కళాకారులను ప్రోత్సహించడం, ఈ ఆ కళల ద్వారా 10 మందికి స్వాతంత్రం గురించి తెలియజేయటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయటం జరుగుతున్నది. నేను అనుకుంటున్నా స్వాతంత్రం ఎట్లొచ్చిందనేది ఇన్నేళ్ల బట్టి ఎవరికి సరిగ్గా కొంతమందికి తెలియదు. ఇలా గాంధీ సినిమా ద్వారా, కళాకారులు ఇచ్చే నాటల ప్రదర్శన ద్వారా, వివిధ రకాలు ఇచ్చే ప్రోత్సాహంతో అసలు మనకు స్వాతంత్రం ఇట్లొచ్చిందా, ఆ రూపంగా వచ్చిందా, గాంధీ మహాత్ములు తెచ్చిందా, నెహ్రూ గారు చేశారా, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిందా అనేది ఇలా విద్యార్థుల లోపట, ప్రజల లోపట కదలిక వచ్చింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా ఈ నెల 21న చేపట్టనున్న ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వాములవ్వాలని మంత్రి కోరారు. హరితహారం వల్లే రాష్ట్రంలో పచ్చదనం 7.7% పెరిగిందని, కోట్లాది మొక్కలు నాటిన ఫలితంగానే పర్యావరణం మెరుగుపడి వర్షాలు సమయానుకూలంగా కురుస్తున్నాయన్నారు.
హరితహారం సమయానికే వజ్రోత్సవాలు రావటం ఈ అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకొని వేడుకలకు గుర్తుగా ప్రతి ఒక్కరూ ఒక్కో ముక్క నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇందుకు తగ్గట్లుగా జిల్లా కలెక్టర్లు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న కొందరికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చారు. జూబ్లీహిల్స్ ఘటన కేసులో రేపిస్టులను శరవేగంగా అరెస్టు చేశామన్న కేటీఆర్ ఆ నిందితుల్ని జైలుకు కూడా పంపినట్లు తెలిపారు. అయితే 45 రోజుల తర్వాత హైకోర్టు ఆ రేపిస్టులకు బెయిల్ మంజూరు చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చట్టం ప్రకారం రేపిస్టులకు శిక్ష పడే వరకు తమ ప్రభుత్వం పోరాడుతుందన్నారు. జువెనైల్ చట్టం, ఐపీసీ, సీఆర్పీసీలోనూ లోపాలు ఉన్నాయన్న కేటీఆర్ రేపిస్టులకు బెయిల్ ఇవ్వకుండా పగడ్బందీ చట్టాన్ని తయారు చేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. రేప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి తుది శ్వాస విడిచే వరకు జైలులోనే ఉండాలని, జీవిత ఖైదు శిక్షను నిజమైన రీతిలో అమలు చేయాలని మంత్రి తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. 2014 నుంచి 2022 సంవత్సరాల మధ్య దేశంలోనే అత్యధిక ఎలక్ట్రానిక్ లావాదేవీలు నమోదు చేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. గత 8 ఏళ్లలో తెలంగాణ 1.38 లక్షల ఈ లావాదేవీలను నమోదు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ టీఎస్టీఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. మొబైల్ గవర్నెన్స్ లో కూడా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీ యాప్ ఫోలియో 32 విభాగాలకు సంబంధించి 260 సేవలను ప్రజలకు అందిస్తుందని తెలిపారు. ఈ గవర్నెన్స్ సేవలపై మీ సేవ 2.0 విప్లవాత్మక ప్రభావం కనబరిచిందన్నారు. దేశవ్యాప్తంగా 4500 మీ సేవా కేంద్రాల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. గత 6 ఏళ్లలో మీ సేవ ద్వారా 28,000 కోట్ల రూపాయలు విలువ చేసే లావాదేవీలు జరిగాయని టీఎస్టీఎస్ చైర్మన్ తెలిపారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు వేదికైన ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొనేందుకు ప్రత్యేక వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో శంకర్ మహాదేవన్, శివమణి లాంటి ప్రముఖుల సంగీత విభావరి ఉంటుందని, 25,000 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొంటారని సీఎస్ చెప్పారు. ప్రజలు, ముఖ్యంగా యువతలో జాతీయ భావాలను పెంపొందించే లక్ష్యంతో దూరదర్శన్ నిర్మించిన స్వరాజ్ భారత్ కే స్వతంత్రతా సంగ్రామ్ కి సమగ్ర గాథ అనే మెగా సీరియల్ రేపటి నుంచి యాదగిరి ఛానల్లో ప్రసారం కానుంది. రేపటి నుంచి ప్రతి శనివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ప్రతి ఆదివారం రాత్రి 9:30 నుంచి 10:30 వరకు పునః ప్రసారమవుతుంది. బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు పునః ప్రసారమవుతుంది. ఆకాశవాణిలో ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రసారం చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు తిరిగి పునః ప్రసారం చేస్తారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకులతో పాటు అంతగా ప్రాచుర్యంలోకి రాని వీరుల జీవితగాథలు, వారి త్యాగాలను ఈ సీరియల్లో వివరించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 వారాల పాటు ఈ సీరియల్ ప్రసారం కానుంది. ప్రముఖ నటుడు మనోజ్ జోషి సీరియల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ నెల 14న డీడీ నేషనల్లో స్వరాజ్ సీరియల్ హిందీలో ప్రసారం ప్రారంభమైంది. ఈ నెల 20 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, ఆంగ్లంలో ప్రసారమవుతుంది. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 5న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రోమోను ఆవిష్కరించారు. తాము అధికారంలోకి వస్తే సంచార జాతులను ఆదుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. జనగామ జిల్లాలో 5వ రోజు ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా చీటకోడూరు రచ్చబండలో సంచార జాతులతో బండి సంజయ్ మాట్లాడారు. సంచార జాతుల సమస్యల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గాజులు పెట్టించుకుంటారు సార్, వాళ్ళకు కూడా మేము దీవనార్థి పెడతామంటే ఏదైనా ఆర్థిక సహాయం కాబట్టి అందుకే ఈ వేదిక ద్వారా నేను చేస్తున్నా. దయచేసి వీళ్ళని ప్రోత్సహించండి, వీళ్ళ దగ్గర కొనుక్కోండి. వీళ్ళ దగ్గర కొనుక్కుంటే 2 రకాల లాభాలు ఉంటాయి. వీళ్ళు క్వాలిటీ చూసి కొనుకొస్తారు. వీళ్ళకి అనుభవం ఉంది, మనకు అనుభవం ఉండదు. వీళ్ళకి అనుభవం ఉండదు. వాళ్ళు చేసేది ₹1 ఆటానకో రూపాయికో 2 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటారు. మీరు షాపింగ్ మాల్ పోతే ఇదే దాన్ని ₹5 ఎక్కువ అమ్ముతారు. మరి వీళ్ళని ప్రోత్సహించాలే. మన ప్రభుత్వం వస్తుంది. అందుకే నేను తిరిగేది అదే. ఇక్కడ కేసీఆర్ సార్ చాలా పెద్దోడు. ఎన్నికలు వస్తేనే సంచార జాతర గుర్తొస్తాయి. గిట్నే మీటింగ్ పెడతాడు, మన బిర్యానీ తినిపిస్తాడు, కాలశోరు, మటన్ షోరు, తలకాయ కూర అన్ని తినిపిస్తాడు, చల్ల వరుస్తాడు, ఓట్లు వేసుకుంటాడు, మళ్ళీ విక్తాడు.
మీరు తెలుసుకుంటే రాజ్యం మారుతుందాక మీరు తక్కువ అంచనా వేసుకుంటారు. మేము సంచార జాతుల్లో మేము గాజులే అమ్ముకుంటామని చెప్పి అనుకుంటారు. మీరు ఇంటిని తిరుగుతారా? 30 లక్షల మంది ఒక్కలే ఇక్కడ మీరందరూ అన్ని కులాలు కలిపి 7 కులాలు కలిపి మీ అందరూ కలిసి మీరు ఇంటింటి తిరిగి కేసీఆర్ బండారం బయట పెడితే ఎట్లుంటది పరిస్థితి? శ్రీకృష్ణుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవాలయాలన్నీ రంగురంగు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. 2 రోజుల పాటు వేడుకలు జరుపుతుండటంతో ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఇటు హైదరాబాద్లోనూ శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. బంజారాహిల్స్లోని ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ నామస్మరణతో ఇస్కాన్ ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మరోవైపు యాదాద్రీశుని అనుబంధ ఆలయమైన యాదగిరిగుట్ట శ్రీపాత నరసింహస్వామి వారి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి కన్నన్ తిరునక్షత్ర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు. 22న స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 4:30 ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే రోజు రాత్రి 7:45 రుక్మిణి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కన్నన్ తిరునక్షత్రం సందర్భంగా శనివారం నాటి నిత్య కళ్యాణం, శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, భోగములు రద్దు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. తిరుమల పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రీయ సేవా సమితి మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ జీవిత చరిత్ర సత్యశోధ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయితీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీ చూపారన్నారు. చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతమైన పనిగా సీజేఐ అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని, చాలా వరకు హింసాపూరిత వాతావరణంలోనే సాగాయని గుర్తు చేసిన సీజేఐ అహింస అనే ఆయుధంతో గాంధీజీ చేసిన పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందన్నారు. సత్యశోధన పుస్తకం ద్వారా గాంధీని మరోసారి గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మతహాల కలహాలు లేకుండా ప్రశాంత జీవనం గడపాలనేటటువంటి ఒక సందేశం అనేటటువంటిది సమాజంలో ఇవాళ ఎంతో అవసరమైనటువంటి విషయం మనకు తెలుసు. ఈనాటి యువతరం ప్రత్యేకించి మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కానివ్వండి, లేకపోతే మన బ్రతుకు తెరువు కోసం చేస్తున్నటువంటి సాగించేటటువంటి విధానంలో వచ్చే విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల అయితే కానీ గాంధీ గారి గురించి మర్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళా ఒకసారి గాంధీ గారి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరాన్ని ఈ పుస్తకం ద్వారా ఆ స్ఫూర్తిని మళ్ళా కలుగజేసినందుకు మిత్రులు కరుణాకర్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. సైన్యంలో చేరి దేశసేవ చేయాలని తాను చిన్ననాటి నుంచి కలలు కన్నానని, అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా చేరలేకపోయానని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పర్యటిస్తున్న ఆయన అక్కడి ఇన్స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అస్సాం రైఫిల్స్ రెడ్ షీల్డ్ డివిజన్ బృందాలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తనకు చిన్ననాటి నుంచి ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేదని, అందుకు పూర్తిగా సన్నద్దమయ్యాయని చెప్పారు. ఒకసారి షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకుని రాత పరీక్షకు హాజరయ్యానని, అయితే కుటుంబంలో ఎదురైన అనుకోని పరిస్థితులు తన తండ్రి మరణం తనను సైన్యంలో చేరకుండా అడ్డుకున్నాయన్నారు. నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ రాజ్నాథ్ సింగ్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఆర్మీ యూనిఫామ్కు ఒక చరిష్మా ఉంటుందని, సైనిక దుస్తులను చిన్నపిల్లాడికి ఇచ్చినా అతడి వ్యక్తిత్వంలో దేశభక్తితో కూడిన మార్పు వస్తుందన్నారు. गर्व की भावना मेरे अंदर पैदा हो और साथ ही देश की सुरक्षा के प्रति भरोसा भी पैदा होता है, संतुष्टि भी पैदा होती है, खुशी भी होती है और इस सच्चाई को कोई नकार नहीं सकता है। भारत की सीमाएं यदि सुरक्षित है तो आपके कारण सुरक्षित है। चाहे जैसी भी गवर्नमेंट कोई आ जाए, जितनी भी कोशिश कर ले, भारत को एक अपने देश को, भारत ही नहीं दुनिया किसी देश को कि हम उसको शिखर पर ले जाएंगे, दुनिया की सबसे रिच कंट्री से हम बनाएंगे, लेकिन जब तक सीमाएं सुरक्षित नहीं है तब तक कोई देश समृद्ध यानी रिच नहीं हो सकता। मेजर कंट्रीब्यूशन आपका है। इसीलिए स्वाभाविक रूप से मेरी इच्छा होती है कि मैं उनसे मिलूं। वैसे तो
डॉक्टर हो, चार्टर्ड अकाउंटेंट हो, इंजीनियर हो, टीचर्स हो, या सब सारे प्रोफेशन के जो लोग हैं वह देश की सेवा किसी न किसी रूप में वह कर रहे हैं, इसमें कहीं दो मत नहीं है। परंतु आपकी जो सेवा होती है उनसे कुछ भिन्न है। मैं आपके प्रोफेशन को मोर देन प्रोफेशन मानता हूं, मोर देन सर्विस मानता हूं। తెలంగాణలో రాగల 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం వాయుగుండంగా బలపడిందని తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో స్థిరపడిందని, ఇది బాలసోర్కి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్లు, సాగర్ దీవులకు ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 6 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిషా తీరాల్లోని బాలాసోర్, సాగర్ ద్వీపం మధ్యన ఇవాళ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పండ్లు, స్వీట్లు పంచారు. వార్డుల్లో కలియతిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవలపై బాలింతలను అడిగి తెలుసుకున్నారు. బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున వస్తున్న పేషెంట్లకు అందిస్తున్న సేవలపై డాక్టర్లతో మాట్లాడిన మంత్రి గంగుల మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్య సేవల పట్ల ఇక్కడి బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సమగ్ర వైద్య సేవలు అందుతుండటంతో ప్రతిరోజు 250 నుంచి 300 మంది గర్భిణులు చికిత్స కోసం వస్తున్నారని మంత్రి గంగుల తెలిపారు. ట్రీట్మెంట్ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో మంచి ట్రీట్మెంట్ మాకు అందుతుందని చెప్పేసి ఎంసెచ్ రావడం జరిగింది. ఈరోజు ఒక రోజుకు 250 నుంచి 300 మంది గర్భిణీ స్త్రీలు ఈ యొక్క ఎంసీహెచ్ హాస్పిటల్కి వస్తున్నారంటే మా యొక్క ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉన్నదని ఒక భావన కలుగుతుంది. వచ్చిన బిడ్డలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో హాస్పిటల్కి వస్తే నేను రాను బిడ్డ, మేము ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళడంగా చాలా కామెంట్స్ వస్తుండే. డాక్టర్ నిర్లక్ష్యం వహించిందని, హాస్పిటల్లో మందులు లేవని, హాస్పిటళ్లలో మనకు ట్రీట్మెంట్ చక్కగా ఇస్తలేరని, నీట్నెస్ లేని ఎన్నో కంప్లైంట్లు వస్తుండే. కానీ పోగానే మేము సుమారు 200 మంది కలిగేసిన కూడా ఏ ఒక్కరు కూడా కాంప్లైంట్ లేకుండా అద్భుతంగా పరిపాలన ఉన్నది, అద్భుతంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. అంటే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పరిపాలన నిదర్శనంగా భావిస్తున్నాం. చాలా ఆనందం వ్యక్తం, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ నివాసంలోనూ సీబీఐ తనిఖీలు జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల కేసులో సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటితో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని 21 చోట్ల సోదాలు జరుపుతున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు. ఇక తన నివాసంలో జరుగుతున్న సోదాలపై మనీష్ సిసోడియా స్పందించారు. లక్షల మంది పిల్లల భవిష్యత్ కోసం తాము నిజాయితీగా పనిచేస్తున్నామన్నారు. దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. సీబీఐని స్వాగతిస్తున్నట్లు చెప్పిన కేజ్రీవాల్ ఆ దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించనున్నట్లు తెలిపారు. దాడులపై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ సిసోడియా గురించి సీబీఐకి కేజ్రీవాలే ఫిర్యాదు చేసి ఉంటారని ఆరోపించారు. ఒకవేళ లిక్కర్ పాలసీ అమలులో ఆ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే ఆ పాలసీని ఎందుకు వెనక్కి తీసుకున్నారని గంభీర్ ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాతో కలిసి ఆప్ లిక్కర్ పాలసీని రూపొందించిందని గౌతమ్ గంభీర్ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ భారత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్తో తాము శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నియామకాలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ వివాదానికి శాంతియుత, న్యాయమైన పరిష్కారాన్ని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. పాకిస్తాన్కు ఆస్ట్రేలియా హైకమిషనర్గా వచ్చిన నీల్ హ్యాక్సన్ను ఇస్లామాబాద్లో కలిసిన సందర్భంగా షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాసియాలో శాంతి నెలకొనేందుకు అంతర్జాతీయ సమాజం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.
జల్ జీవన్ మిషన్తో ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్న ప్రధాని, గత 3 ఏళ్లలో 7 కోట్ల గ్రామీణ ఆవాసాలకు మంచినీటి సదుపాయం ఏర్పడిందన్న మోదీ. డిప్లొమాటిక్ అవుట్రీచ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి కేటీఆర్, గడిచిన 8 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని వెల్లడి. జువెనైల్, ఐపీసీ, సిఆర్పీసీ చట్టాల్లోనూ లోపాలున్నాయన్న మంత్రి కేటీఆర్, రేపిస్టులకు బెయిల్ దొరకకుండా చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 21న ప్రత్యేక హరితహారం, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలన్న ఇంద్రకరణ్ రెడ్డి. రేపటి నుంచి డీడీ యాదగిరి ఛానల్లో స్వరాజ్ మెగా సీరియల్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 వారాల పాటు ప్రసారం. బంగాళాఖాతంలో వాయుగుండం మరో 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు.